అసలు ఎట్లా బయటపడాలి? కళ్యాణి బావా దీంతో చెప్తే ఏం చేయాలో కనీసం ఆలోచనలు వస్తాయి. ఏంటి బావా? ఏంటి అంటే ఏం చెప్పాలి? నాకు కావ్య వాళ్ళ అమ్మ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసిందే నాకు. అవునా బావా? ఇంకేంటి, నువ్వు హ్యాపీయే కదా? ఎట్లుందంటే అమ్మాయి సిచ్యువేషన్ ఇప్పుడు? హ్యాపీ ఎక్కడిది? వాళ్ళ అన్న ఎంత చెప్పినా కూడా వినకుండా మన ఇంట్లో మాట్లాడమని చెప్పేసి మా ఇంటికి వస్తా అంటుండే. ఏంటి ఏమన్నా బావా? మన ఇంటికి వస్తున్నాడా? మన ఇంటికి వచ్చి ఏం చేస్తాడు బావా? నాకు వార్నింగ్ ఇస్తాడని చెప్పేసి వస్తాడంటానే. ఏం చేయాలి? నాకేమో ఫుల్ టెన్షన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అన్న ఇంటికి వచ్చి లొల్లి చేస్తే బావకి మామయ్యకి అందరికి తెలుస్తుంది బావా. ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంత పెద్ద గొడవ అవుతుంది ఏమో, మన వాళ్ళందరికీ తెలుస్తుంది. అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నావు కదా బావా. ఆ ఒక్క ఫోన్ చేయకపోతే ఏమేది బావా నీకు? ఏమో నాకైతే ఫుల్ భయం అవుతున్నది. నేనైతే ఇంట్లో ఉంటానే, వెళ్ళిపోతే ఎక్కడికన్నా. ఆగు బావా, ఎక్కడికి వెళ్తావు? ఇంట్లో బాగున్నాడు కదా, పోయి మాట్లాడదాం పా. ఏంది అన్నాకి చెప్దామా? ఏం చెప్దామే? వద్దొద్దు, చెప్పుడొద్దు బావా. ఇప్పుడు ఆయన ఇంటి ముందుకు వచ్చి లొల్లి చేస్తే అందరికి తెలుస్తుంది కదా, అదేదో మనమే పోయి బాగా చెప్దాం. ఏదో ఒకటి ట్రై చేస్తాడు బావా. లేదే, నాకు మా అన్నతో మాట్లాడే ధైర్యం లేదే. ప్లీజే నువ్వే పోయి ఏదో ఒకటి మాట్లాడే మా అన్నతోని. అరే బావా, నేనే మాట్లాడతా కానీ నువ్వు నా పక్కన ఉందా? ఏదో ఒక నేను మాట్లాడి సెట్ చేస్తా. ఏమోనే అన్న ఏం అర్థం చేసుకుంటాడు ఏమోనే. ఇన్ని రోజులు అమ్మే పెట్టుకున్న నమ్మకం అంతా పోతుంది కదనే. ఇక్కడ పరువే పోతుందంటే నువ్వు నమ్మకం గురించి మాట్లాడతానా బావా? ఫస్ట్ పోయి బావతో మాట్లాడదాం దా. లేట్ చేసిన మనకు ఈ గ్యాప్లో వాళ్ళ అన్న వచ్చినా వస్తాడు మరి. సరేనే, కానీ మా అన్న దగ్గర మాత్రం మొత్తం నువ్వే చూసుకోవాలి చెప్తున్నా. బావా ఏంటి కళ్యాణి, ఏమైనా తమ్ముడు?